మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్ ప్లీజ్. విచక్షణ నాకు లేదు అనుకునే వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఒక పొలిటికల్ గాను, లేకపోతే వ్యాపారం, లేకపోతే ఒక సినిమా యాక్టర్ గాను, ఒక జీవితంలో ఒక ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో ఒక పెద్ద హీరోగా ఎదగడము, లేకపోతే కులం వాళ్ళ సపోర్ట్తో ఒక పొలిటికల్గా ఎదగటము మైట్ బి ఈ ఆంధ్రాలో కావచ్చు, లేకపోతే ఈ దేశ రాజకీయాల్లో ఈజీ అయి ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కడికి, ఏ మతముడైనా ఏ కులముడు అయినా కూడా ప్రతి వాడికి ఒక మనస్తత్వం అనేది ఉంటుంది. ఒక జడ్జిమెంట్ అయితే చేస్తాడు ప్రతి వాడి గురించి. సో నేను చెప్పగలిగేది ఒకటే. రీసెంట్గా ఒక అతను హీరో కార్తీ గురించి పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతున్నాడు. వాడికి నేను ఒకటే చెప్తున్నాను, హీరో కార్తీ మైట్ బి అతనికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు సినిమా పరంగా, కానీ అతను ఒక చాలా మంచి యాక్టర్. అతని సినిమాలు ఎవరి గురించి తీస్తాడో తెలుసా? ఒక హీరోగా ఇదేంటి మేకప్ వేసుకుని, లేకపోతే నలుగురిని ఫేక్ ఫైట్లతో కొట్టి, లేకపోతే నా కులం పిల్లలందరూ చూస్తారు, లేకపోతే ఇలా కాదు. అతను రైతుల్ని, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చి అనాథ పిల్లల్ని వాళ్ళని చదివిస్తున్నారు, చక్కగా వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు. వాళ్ళ అన్నయ్య సూర్య అండ్ ఆల్సో కార్తీ కలిసి. అలాగే ఎంతోమంది అన్నదాతలకు అవ్వచ్చు, ఎంతోమంది వికలాంగులకు అవ్వచ్చు, ఎంతోమంది చదువుకోలేని వాళ్ళకి అవ్వచ్చు. కార్తీ వాళ్ళ నాన్నగారు, అలాగే సూర్య, కార్తీ వీళ్ళందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అలాగే కార్తీ గురించి ఇంకొక మంచి విషయం చెప్పాలి అంటే, హీరో కార్తీ గురించి తమిళనాడులో జల్లికట్టు జరిగినప్పుడు ఒక పెద్ద భూమిక పోషించాడు. అది అతని గొప్పతనం. మీరు ఏం ఉద్యమాలు చేశారు, ఎంతమందికి సాయం చేశారు అనేది మీకు తెలుసు. అంటే ₹1 సాయం చేస్తే ₹1,00,00,000 పబ్లిసిటీ చేసుకునే మనస్తత్వం అయితే కార్తీక్ అయితే లేదు. ఈరోజు మీరు కార్తీని ఏదో స్టేజ్ల మీద తిట్టగలిగే అంత పెద్ద స్టేజ్ అయితే మీకు లేదు అనేది నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే మనం మంచి స్టేజ్కి వెళ్తే మనం పెద్దోళ్ళం అవ్వము. అంటే నాకేదో పదవి దక్కేసింది పొలిటికల్గా కాబట్టి నేను పెద్దోడిని అంటే దొబ్బదు. ఈ ప్రపంచంలో మానసికంగా పరిపక్వత ఉండాలి అండ్ ఆల్సో ఒక మనిషిగా ఎదగాలి. అతను రాజకీయంగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, అండ్ అసలు సినిమాల్లో పెద్ద పబ్లిసిటీ కూడా పెద్దగా చేసుకోడు. అతను ఎన్ని మంచి మంచి క్యారెక్టర్స్ చేశాడు. అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా. అతను అసలు అతని యాక్టింగ్ని ఢీ కొట్టగలిగే అంత కెపాసిటీ నీకుందా? లేదు కదా. ఎందుకు నీకు ప్రతి వాళ్ళనితోను తిట్టించుకుంటావు? దారికి పోయే ప్రతి వాళ్లతోని కెలికించుకుని ఎందుకు తిట్టించుకుంటారు? అలాగే అల్లు అర్జున్, ఆ పిల్లోడు మీ ఫ్యామిలీ వాడు. ఆ పిల్లోడిని కూడా పైకి రానివ్వకోకుండా నువ్వు విపరీతమైన పిచ్చి కమెంట్స్ చేస్తున్నావు అంటే నీకు మెంటల్లీ ఏదో ప్రాబ్లం ఉంది, అది చెక్ చేయించుకో. ఎందుకంటే కనీసం ఆ పిల్లోడేదో అతనికి ఇష్టమైన పొలిటీషియన్ని సపోర్ట్ చేసుకున్నందుకు ఈ రోజు నువ్వు అతని కెరియర్ని కూడా చావగొట్టాలి, అతన్ని లెగవనివ్వకుండా చేయాలి అని అంటే అసలు అల్లు అరవింద్ గారు లేకోకుండా మీరెక్కడ? అలాగే అల్లు సీతారామయ్య గారు, అల్లు రామలింగయ్య గారు లేకుండా మీరెక్కడ? అసలు మీ ఫ్యామిలీ ఎక్కడ? మీరెక్కడ? మీరు ఫ్యామిలీ నిలదొక్కుకోక ముందు అల్లు ఫ్యామిలీ వాళ్ళు లేకపోతే మీరు అనేవాళ్ళు అడ్రస్ లేకుండా ఉండేవాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో. అది గుర్తుపెట్టుకొని నేను చెప్పగలిగేది ఒకటే, ఇది మిమ్మల్ని పోట్లాడటమో లేకపోతే వ్యతిరేకించడమో కాదు. కృతజ్ఞత అనేది లేకపోతే మనం జీవితంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు మనకి జీవితాన్ని ఇచ్చారు, ఎవరి మూలంగా మనం ఈ స్టేజ్లో ఉన్నాం, ఎందుకు ప్రతి ఒక్కళ్ళతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాం, మనకన్నా చిన్న వాళ్ళని మనం ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలని ట్రై చేస్తున్నాము. అలాగే ప్రతి వాళ్ళకి ఇష్టాలు ఉంటాయి కదా, మనం గౌరవించాలి అనేది ఒక సభ్యతా సంస్కారం నేర్చుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇస్తున్నా అంతే. నేర్చుకుంటే నేర్చుకోండి, లేకపోతే మీ కర్మ.